బీజేపీ బలం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది, ఆపు తగ్గుతుంది. సో మై యాక్సెస్ ప్రదీప్ గుప్తా గారు చెప్పినట్లు బీజేపీ విల్ కమ్ క్లోజ్ టు 55, అరవింద్ కేజ్రీవాల్ విల్ ఫాల్ డౌన్ క్లోజ్ టు 15, కాంగ్రెస్ విల్ రిమైన్ ఎట్ 1. ఈ మూడే జరుగుతాయి. శీష్ మహల్లో కేజ్రీవాల్ విలాస్ జీవితం గడుపుతున్నారు అని చెప్పి బీజేపీ చేస్తున్నారు. దానికన్నా ముందు మనము ఇందాక నుంచి చెప్తున్నాము కదా, ముస్లిమ్స్ దళితులు కూడా ఈసారి యాదవ్కి వెళ్తూ ఉండలేదు, ఉన్నారంటే సర్ప్రైజింగ్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు వస్తున్న నెంబర్లు చూస్తా ఉన్నాం, కొన్ని కాన్స్టిట్యూన్సీ నేను అప్డేట్ తీసుకుంటున్నాను. ముస్లిమ్స్ డామినేటింగ్ ఉన్న 12 స్థానాల్లో 7 చోట్ల బీజేపీ లీడింగ్ ఉంది. 7 చోట్ల బీజేపీ ఉంది. సో దట్స్ వెరీ క్లియర్. సో ఇతను మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు, మా వైపు నిలబడలేదు అనేది 2020 రైట్స్, ఆ తర్వాత 22లో కూడా ఇంకోటి జరిగింది. వాళ్ళు అతనితో డివేట్ అయిపోయినారు. సో కొంతమంది ఓటింగ్ దూరంగా ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ కేసు ఉంటారు. డెఫినెట్గా 2 నుంచి 3% బీజేపీకి పడుతుంది. ఇది 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి గమనిస్తున్నాము. బీజేపీ చాలా చాకచక్యంగా ముస్లిం ఓట్లను కూడా తెచ్చుకోగలుగుతుంది, క్యాండిడేట్లు ఇవ్వకుండా కూడా తెచ్చుకోగలుగుతూ ఉంది. ఇక్కడ కూడా అది జరిగింది. సో 50 బీజేపీకి వెళ్తే 54-15కి వస్తారని దాదాపు అదే జరుగుతుంది. ఇంకెన్నికిపోతుంది. మహారాష్ట్ర ఎన్నికలు ఇదే స్టేబుల్. నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు, పోస్టల్ బ్యాలెట్ అప్పుడు పోటాపోటీగా ఉంటుంది, ఈవీఎంలు వచ్చేసరికి బీజేపీ ఒకసారిగా దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. 60 దాటదనుకుంటున్నాను, 54-50 దగ్గర వరకు మై యాక్సెస్ అవుతుంది అనమాట. సో మీరు కాంగ్రెస్ గురించి ఇన్నిసార్లు అడుగుతున్నారు, అదే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిర్లిప్తత, కాంగ్రెస్ పార్టీ ఏ సెక్షన్ కూడా ఓన్ చేసుకుని వాళ్ళకి ఏం చేయకుండా అవినీతి తరపు ఇరుక్కుపోయిందో, కేజ్రీవాల్ కూడా రెండోసారి వచ్చినప్పటికీ ఎవరిని కూడా ఓన్ చేసుకోలేకపోయినా, కేజ్రీవాల్ మనోడ్ అనే ఫీలింగ్ ఎవరికి ఇవ్వలేకపోయినాడు. దాడులు జరుగుతున్నా లేక వాళ్ళ ఇబ్బందుల్లో ఇంకొకటి ఉన్నా కానీ ఈయన మోడీ మీద పోరాటం చేసాడు తప్పితే ప్రజల కోసం చేసినట్టుగా కనపడట్లేదు. మోడీ మీద అటాక్ చేయడం, మోడీ వ్యతిరేక ఓటు ఇతను పడుతుందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు. కానీ దాన్ని వీళ్ళు ఒకసారి బ్రేక్ చేసుకోగలిగినారు. అక్కడ మోడీ, ఇక్కడ కేజ్రీవాల్ అనేది సరిపోతుంది. 2 చోట్ల మోడీనే, ఇక్కడ కూడా సీఎం మోడీ అన్నట్టుగానే తీసుకురాగలిగినారు. సో ఇది ఖచ్చితంగా సెట్ బ్యాక్. అయితే కాంగ్రెస్ విల్ బి వెరీ హ్యాపీ. 0 నుంచి 1కి వచ్చిన మా వాడు ఒకడు అసెంబ్లీలో ఉన్నాడు అంటాడు. అయితే అతన్ని కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ, అతను మారిపోకుండా కాపాడుకోవాలి. అతను పీసీసీ అధ్యక్షుడు కూడా, ఈ రోజున పీసీ అధ్యక్షుడు కూడా అతను పోకపోవచ్చు. అయితే కేజ్రీవాల్ భయపడాల్సింది ఇప్పుడు ఢిల్లీ గురించి కాదు, పంజాబ్ గురించి భయపడాలి. పంజాబ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, 92 117 కానీ 92 సీట్లలో ఉన్నారు. మహారాష్ట్ర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పార్టీలు ఎట్లా విడిపోతే అట్లా చెల్లుస్తారు, బీజేపీకి బాగా తెలుసు. పంజాబ్లో ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవడం కేజ్రీవాల్కున్న తక్షణ కర్తవ్యం. ఢిల్లీలో ఆయన ఇప్పట్లో ఆయన చేయగలిగిన చేసేది ఏం లేదు, కానీ ఆయన పంజాబ్కు పోయి వాళ్ళతో మాట్లాడుకొని ఆ పార్టీలో చీలికలు వచ్చి ఏదైతే శివసేన 2 అయిందో, ఎన్సీపీ 2 అయిందో, అట్లా పంజాబ్ ఆప్ గనక 2 కాకుండా ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ హ్యాపీ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళు. ఒక సీట్ వచ్చినందుకు కాదు, కేజ్రీవాల్ ఓటమే మా గెలుపు అనుకుంటారు. కేజ్రీవాల్ వలన మాత్రమే ఢిల్లీలో వాళ్ళు 0 అయిపోయినారు, పంజాబ్లో ఓడిపోయినారు, గోవా, ఉత్తరాఖండ్ లాంటి చోట, హర్యానా లాంటి చోట గెలవలేకపోయినారు ఇతను ఓటు చీల్చడం వల్లనే. ఇప్పుడు ఈయన ఓడిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తారనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ తిరిగి అక్కడ అంటే ఏదైతే ఒక 5-6% ఇలా పోయిందో తిరిగి తెచ్చుకోగలుగుతుందని చూడాలి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వెరీ హ్యాపీగా ఉంటాయి. కేజ్రీవాల్ ఓడిపోయినాడు, తిరిగి మా స్థానం మాకు వస్తుంది అనేది ఇది ఎవిడెంట్ అండి. పంజాబ్లో ఖచ్చితంగా ఈయన డైరెక్ట్ ఓడిచ్చాడు, హర్యానాలో ఇతను చీల్చిన వాళ్ళు ఓడిపోయినారు. అంతమంది గోవాలో అట్లాగే జరిగింది, ఉత్తరాఖండ్ అట్లాగే జరిగింది. గోవాలో అయితే 2 సీట్లతో ఓడిపోయారు. 30 సీట్లు రావాలి, 28 వచ్చింది, ఓడిపోయినాయి. ప్రతి చోట చీల్చుకుంటూ వచ్చాడు. ఇంక ఇతను దూకుడికి పడుతుంది. ఇంతవరకు రాహుల్ గాంధీ మీద అటాక్ చేశాడు, మమతా ఉండాలి, రాహుల్ గాంధీ పనికిరాదు, ఇండియా బ్లాక్ పనికిరాదని. ఇప్పుడు ఈయన కాంప్రమైజ్ అవుతాడు. కాంప్రమైజ్ కాకుండా ఆయన కూడా పోతాడు. మీకు మాయావతి ఒకరోజు ఎంత ఫోర్స్ ఉందో 2002, 2003, ఈరోజు మాయావతి గురించి మాట్లాడే వాళ్ళు లేరు. మాయావతికి ఉత్తరప్రదేశ్లో స్థానం లేదు. ఇక్కడ ఢిల్లీలో కూడా ఇంతమంది 1 సీటు 2 సీట్లు గెలుస్తుండే వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు కూడా. అంటే దళితుల ఛాంపియన్ బీఎస్పీ అనేది పోయింది. మాయావతి లాగా మాయమైపోతాడు కేజ్రీవాల్ అని ఒక ఫ్రెండ్ నాకు క్వశ్చన్ పెట్టాడు అనమాట. చెప్తున్నావు కదా, మాయావతి లాగానే కేజ్రీవాల్ కూడా మాయమైపోతాడంటే మనం అంత హార్ష్ కామెంట్ చేయకూడదు. బట్ ఇట్స్ గోయింగ్ టు స్లో డౌన్ కేజ్రీవాల్ దూకుడికి బ్రేక్ అయిపోతుంది. కేజ్రీవాల్ నిజంగా చాణక్యం ఉన్నవాడైతే ముందు పంజాబ్లో ప్రభుత్వాన్ని కనీసం 6 నెలలు కాపాడుకోగలగాలి. పంజాబ్లో కూడా ప్రభుత్వం పోతే బీజేపీ ప్రభుత్వం పడగొడుతుందని అందరికీ తెలుసు. దానివల్ల బీజేపీని ఎవరు ద్వేషించాడంటే సామాన్యులకి అది పట్టనే విషయం. మీరు మహారాష్ట్రలో చూసారు, అన్ని పార్టీలు గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ అన్ని సీట్లు తెచ్చుకోగలిగినారు. కాబట్టి బీజేపీ మీద పోరాటం కాదు, మీ పార్టీల మీద, మీ బలాన్ని పెంచుకోవడం మీద ఆపు కానీ కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ పని చేసుకుంటే మీకు ఉపయోగం ఉంది. ఉచితాలకు వ్యతిరేకం అన్న బీజేపీ ఏమో అన్ని సీట్ల ముందంజలో ఉంది, అసలు సామాన్యుని అని చెప్పుకుంటూ అన్ని ఉచితాలు ఇచ్చినప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి ఉండాలి. వాళ్ళు అన్ని వ్యతిరేకంగా 500 రూపాయలు ఎల్పీజీ, మీరు మోడీ వచ్చాడు దేశం కోసం మీరు ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్న పార్టీ ఈరోజు మీరు సబ్సిడీ ఇస్తామన్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీ ఏందని అర్థం చేసుకుని ఉండాలి. చేసుకోలేకపోయినారు. 2500 పెన్షన్ ఇస్తామన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. మొదటి చెప్తే ఇక్కడ గెలుస్తే 1 బీజేపీ బ్యాక్గ్రౌండ్ వరకు, 2 ఉచితాలు. ఖచ్చితంగా ఉచితాలు కూడా ఇక్కడ పనిచేసాయి అనుకోవాలి.
సామాన్యుని అని చెప్పుకుంటున్న ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో ఆయనకి సంబంధించి శీష్ మహల్లో కేజ్రీవాల్ విలాస జీవితం అదేదైతే బీజేపీ ఆరోపణలు చేస్తుందో అవి బాగా పనిచేసాయి అంటారా బీజేపీకి? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. కొంత ఓట్ బ్యాంకు ఇతను కామన్ మ్యాన్ కాదనేది ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. ఇతను కూడా అవినీతి చేశాడు, జనాలు కూడా చేసి ఉంటాడేమో అన్న ఫీలింగ్ తీసుకురాగలిగినారు. అదే సో మీరు చూడండి, పార్టీ ఉన్న ప్రధాన నాయకులు అందరూ కూడా వెనకంజనే ఉన్నారు. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, వీళ్ళందరూ ఉన్నారు. అది మొదటి నుంచి ఏదైతే పెట్టికే ఈవెన్ కేకే ఆప్ గెలుస్తుందని చెప్పిన కేకే కూడా వీళ్ళు ఓడిపోతారని చెప్తా ఉన్నాడు కదా. సో వాళ్ళ ఎన్నిక వాళ్ళే సరిగ్గా చేసుకోలేకపోయినారు. అంటే వీళ్ళంతా ఏమంటే ఆ 2 ఎన్నికల గెలుపుతో ఉన్న జోష్లోని భ్రమంలో ఉన్నారు. కానీ వేరే బీజేపీ వాళ్ళ బలాన్ని తెలుసుకుని గ్రౌండ్లో పనిచేస్తారు. చాలా వరకు మనం బీజేపీ ముందంచులో ఉంటుంది అని కూడా విన్నాం. సో ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఎగ్జాక్ట్ పోల్స్ అయిపోయినాయి ఢిల్లీలో అనుకోవచ్చు.